లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. లేఖన భాగాలు తెరిచి జకర్యా 8వ అధ్యాయము 15వ వచనము, మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ప్రైజ్ లార్డ్. అక్కడున్న వారందరూ కూడా సర్వోన్నతుడైన దేవునికి కోపం పుట్టించే వారిగా ఉంటున్నారు. అయితే వారికి కీడు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని కట్టడలను వాళ్ళు గైకొనకుండా వాళ్ళు జీవించడం వల్ల దేవుని కోపము వారి మీద రగులుకొందా ఉంటుంది. అయితే దేవుడు యెరూషలేముకిని, యూదా వారికిని, ఈరోజు మనకి కూడా ఆయన చెప్తున్న మాట, మీ పట్ల నేను మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక మీరెవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. అయితే నేను మీకు చేయాలి, నేను ఈ కార్యాలు మీ పట్ల జరిగించాలి అంటే మీరు తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు మాత్రం మీరు పాటించాలి. ఎప్పుడు కూడా ఎదుటివారితో సత్యమే మాట్లాడే తప్ప అబద్ధమైన విషయాలు మాట్లాడొద్దని దేవుడు చెప్పాడు. ఈరోజు మీతో కూడా దేవుడు అదే మాటను తెలియజేస్తున్నాడు. మేలు చేయాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడో, మేలు మీ కుటుంబాల్లో జరిగించాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ బ్రతుకుని మార్చాలని, నువ్వు వెళ్తున్న అంధకారమైన పరిస్థితుల్లో నుంచి దేవాది దేవుడు పూర్తి విడుదల కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఒక్కసారి ఆయన వైపుకు తిరిగే, ప్రభువా ఇప్పుడు దాకా నేను అనేక రకమైన లోక సంబంధమైన పాప విషయాల్లో జీవించాను, అది వ్యభిచార మనసుతో. సంసోను దెలీలా ఒడిలో పడుకుని ఏ విధంగా అయితే పాపిష్టి తలంపుల ఆలోచన చేస్తూ ఉంటున్నాడో, దావీదు బెత్షెబా విషయంలో ఏ రకమైన పాపపు క్రియలను ఆలోచన చేస్తూ ఉంటున్నాడో, ఈ రోజుల్లో చాలా మంది కూడా పాపిష్టికరమైన విషయాలు చేయడం వల్ల దేవుని యొక్క కృపను వాళ్ళు పొందుకోలేని వారిగా ఉంటున్నారో, ఎన్ని రకాలైన పాపిష్టి ఆలోచనలు చేస్తూ ఉంటున్నారు. మీరు వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకునే వారిగా, లేనిపోని మాటలు చెప్పుకునే వారిగా, అనేక రకమైన తలంపులతో జీవించేవారిగా, అనుమానపు జీవితం వదిలిపెట్టట్లేదు. భర్తన్న, భార్యన్న, బిడ్డలన్న, బంధువులన్న, స్నేహితులైన ఈ అనుమానపు పిచ్చి అదొక దెయ్యంలాగా పట్టుకుని మనుషులు ఏం చేస్తుంది అంటే పీకు తింటున్న విధంగా పాడైపోతున్న పరిస్థితిలో మనిషి జీవిస్తూ ఉంటున్నాడో, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో దాని నుంచి బయటికి రా. ఏ అక్రమ సంబంధాలతో బానిస అయిపోయావో, ఏ ధన వ్యామోహం కలిగి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ డబ్బు కోసమే బ్రతుకుతున్నా, ఆ డబ్బే శాశ్వతం అన్నట్టుగా జీవిస్తున్న బిడ్డలారా, ధన వ్యామోహము సమస్తమైన కీడులన్నిటికీ కూడా మూలమో. దేవుడు మీ పట్ల మేలు చేయాలని ఆశపడుతున్నాడో. ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ పేరు ప్రతిష్టలు శాశ్వతం కాదు, నీ భోగభాగ్యాల్లో ఇహలోకంలో నువ్వు చదువుకున్న చదువైనా, సంపాదించిన ఆస్తైనా, ఏదైనా సరే శాశ్వతం అనేది మాత్రమో కాదు. నీవు సినిమాలు చూస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, సీరియల్ చూసుకుంటూ, వ్యర్థమైన ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీని చూస్తూ, బూతులు మాట్లాడుతూ, వ్యర్థమైన చాటింగ్ చేస్తూ, సెల్ ఫోన్లో అసభ్యకరమైన ద్వంద్వార్థాలతో కూడిన మాటలు మాట్లాడుతూ నీవు దేవాది దేవునికి దూరం అయిపోయావో. దేవుడు నీ పట్ల ఎందుకు మేలు చేస్తాడైనా? నేను మేలు ఎందుకు పొందుకోవట్లేదండి? మేలు కాకపోతే కష్టమే కదా, కృపను పొందుకోకపోతే నష్టభరితమైన జీవితంలో నుంచే కదా మనం వెళ్లాల్సింది. నష్టం ఎందుకు వస్తుంది? కష్టం ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది? వేదన ఎందుకు వస్తుంది? ఇరుకు భరితమైన పరిస్థితుల్లో నేను ఎందుకు వెళ్తున్నానో? దేవుడు మేలు చేయాలనుకున్నాడు, కానీ దాని కిందే తెలియచేస్తా ఉంటున్నాడో, నేను మీ పట్ల ఈ కార్యము చేయాలి అంటే ఒకరితోనొకరు అబద్ధము చెప్పుకునే వారిగా ఉండొద్దు. మీరు న్యాయభరితమైన జీవితాల్లో మీరు జీవించండి. మీ పొరుగు వారి పట్ల దుర్మార్గపు ఆలోచనలు మీరు చేయొద్దు, అబద్ధ ప్రమాణములు చేయొద్దు. ఇవన్నీ కూడా నాకు అసహ్యమైనవని సర్వోన్నతుడైన దేవుడే చెప్తున్నాడు. దేవునికి అసహ్యమైన పనులు మనం ఎందుకు చేసేవారిగా ఉండాలి చెప్పండి? మీరు ఇలాంటి కార్యాలు చేస్తారనా? ఇలా మీరు పాడైపోతారనా? ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా, సువార్త ప్రకటించకుండా, ఆధ్యాత్మిక స్థితిలో ఉండకుండా, శిలువ భారాన్ని కలిగి మీరు జీవించకుండా, ప్రేమ లేకుండా మీరు ఇలా జీవిస్తారనేనా? మీరు ఇంకా భక్తిహీనులుగా ఎంతకాలం ఉంటారు చెప్పండి? బలహీనులుగా ఎంతవరకు ఉంటారో? పాపులు కొరకే కదా నా దేవుడు ఆ లోకమును విడిచి ఈ భూమి మీదకు వచ్చి నరరూపదారుడిగా మనందరి కోసము కొరడాలు కొట్టించుకోలేదా? బిడిగుద్దులు గుద్దించుకోలేదా? ముళ్ళ కిరీటాన్ని పెట్టుకోలేదా? సిలువను అనుభవించలేదా? మేకులు ఆయన శరీరంలో, ఆయన కాళ్ళకి మేకులకి గుచ్చుతున్నా, ఆయన డొక్కలో బల్లెపు పొట్లు పడుస్తున్నా, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నా, హేళనకరమైన పరిస్థితులు చేస్తున్నా, తన శరీర గాయాలు, లోతైన గాయాలు చేస్తూ ఉంటున్నా సరే, ఆయన మాత్రము మనందరి కోసము, మనము శత్రువులుగా ఉండిపోవడానిక, ఇలా పాడైపోవడానిక ఆయన మనకి ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అంతటిని కూడా అర్పించింది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఆయన సిలువ మరణాన్ని నువ్వు చాలా నెగ్లెక్ట్ గా తీసుకుంటూ ఉంటున్నావు. చాలా జాగ్రత్తగా. ఈ లోకంలో చాలా మంది చాలా రకాలైన దానాలు చేస్తూ ఉంటారండి. స్థలాన్ని ఇస్తే గొప్పవాడైపోతాడా? పోనీ భూమి ఏమైనా దానం చేస్తే గొప్పవాడైపోతాడా? గృహదానాలు చేసే వాళ్ళు ఉన్నారు, అన్నదానాలు చేసే వాళ్ళు ఉన్నారు, చక్కగా నీళ్లు కూడా దానం చేసేవాళ్ళు. అదే వేసవకాలంలో చలివేంద్రాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, వస్త్రాలు దానం చేస్తూ ఉంటారు, వస్తువులు దానం చేసేవాళ్ళు ఉంటున్నారు, నేత్రాలు దానం చేసేవాళ్ళు, పిల్లల్ని దానం చేసేవాళ్ళు, రక్తదానం చేసేవాళ్ళు, ఆవుల్ని దానం చేసేవాళ్ళు, విద్యను దానం చేసేవాళ్ళు, కన్యాదానం చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్కరు మాత్రమో, అది నా నజరేయుడైన యేసు ప్రభువు వారు మాత్రమే మనందరి కోసము, సర్వ మానవాళ్ళందరి కోసము కూడా తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణదానాన్ని చేసిన ఏకైక దేవుని కుమారుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు, నీ పాపాలను
కావాలి కనుక నువ్వు ఒప్పుకుంటే గనక నేను తప్పకుండా నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నేను నడిపిస్తా అంటున్నాడో, నా దేవుడే మేలు చేయాలని ఆశపడుతున్నాడు. మీ అందరి జీవితాల్లో కూడా ఆయనే కృపద ఇచ్చేయాలని ఆశపడతా ఉంటుంటే ఈ ఆపదలో కురికిపోయి, ఈ కష్టాల్లో మీరు ఉండిపోయి, ఈ శ్రమభరితమైన జీవితంలో మీరు ఉండిపోయి, ఎక్కడ చూసిన అప్పులే బ్రదర్, ఎక్కడ చూసిన కుటుంబంలో వేదనలే, ఎక్కడ చూసిన అనారోగ్య పరిస్థితులే, నా భర్తతో, నా బిడ్డలతో, నా కుటుంబాలతో ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, ఎన్నో నిందల జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉంటున్నాను. నా బిడ్డలు పాడైపోతున్నారండి, అందరూ ఉన్న అనాథగా నేను బ్రతుకుతూ ఉంటున్నాను. ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కోర్టు సమస్యలు, ఎన్నో అక్రమ సమస్యలు. అయ్యో నా బిడ్డలు చూస్తే ఇలా, నా భర్త చూస్తే ఇలా, నా కుటుంబం చూస్తే ఇలా, ఏం చేయాలో అర్థం కాని దయనీయమైన పరిస్థితులు ఎదురు చూస్తున్న బిడ్డలారా, యోసేపును కొట్టి జైల్లో పడేసిన, దానియేలును చంపడానికి సింహాల బోన్లో పడేసిన, దావీదును యుద్ధం ముందు నిలబెట్టి ఆల్మోస్ట్ చచ్చిపోతాడు అని చెప్పేసి అనుకున్న టైంలో చివరి సమయంలో కూడా దేవుడు ఏ విధంగా అయితే అద్భుత కార్యాన్ని చేశాడో, మీరందరూ కూడా మీకున్న ప్రతి ఒక్క పాప సంబంధమైన దురాత్మ శక్తి అన్నిటిని కూడా తీసివేసుకుని హృదయాంతరంగాలను పరిశీలన చేయగలిగే దేవాది దేవుడి వైపు గనక మీరు ఏ దోషము లేని వారిగా గనక నిలబడితే ఆయనే కృపద ఇచ్చేయడానికి మన పట్ల సిద్ధంగా ఉన్నాడు గనక ఈరోజు ఈ క్షణమే దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, మనకి ఈ లోకము శాశ్వతం కాదు నాన్న, ఈ లోక సంబంధంలో ఉంటున్న ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడే మనకు భయపడదు అని తెలియచేస్తుంటే ఎంతకాలం భయపడతారు చెప్పండి? ఏ విషయాల గురించైనా భయమే మీకు, ఎలా ఉన్నా భయమే మీకు. కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడో, భయపడకుని ప్రార్థన వినపడిందని చెప్పట్లేదా? నిశ్చయముగా నీకు ఉగ్రత నుంచి నేనే రక్షిస్తానని, తప్పిస్తానని దేవుడు తెలియచేయట్లేదా? యెహోవా యందు నమ్మిక ఉంచే వారిగా ఉందామో ఆయనే మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు కదా. ఆయనే శక్తివంతుడు, ఆయన ఆపద నుంచి రక్షించే దేవుడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు. మన ఆపత్కాలం అన్నింటిలో కూడా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కదా. ఎన్ని ఆపదలు మన మీదకి వచ్చినా, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా, అవి వచ్చి మనల్ని చుట్టుకొని ఉంటున్నా సరే దేవాది దేవుడే మనల్ని రక్షించేది. అంత గొప్ప దేవాది దేవుని వైపు మరి మన హస్తాలను చాచి ప్రార్థన చేసేవారిగా ఉందామా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడండి, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎంత సువార్త విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసయుతమైన కార్యాలు మీరు చేసినా, సందేహించకుండా ఎంత మీరు అడుగుతున్నా సరే ఆయనలో బాప్తిసం తీసుకోకపోతే ఏది ఉపయోగం లేదు. మారు మనసు పొందావు అంటున్నావో, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి అంటే తప్పక బాప్తిసం తీసుకోవాలి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడండి. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడో ఎన్నటికీ చనిపోడు గనక ఈ లోకంలో డబ్బు, బంగారము, ఆహారము, ఇల్లు, బంధువులు, స్నేహితులు, ఆస్తి, ఏ కార్యాలైనా సరే మీతో పాటు వచ్చేవి మాత్రము కాదు. కానీ సర్వోన్నతుడైన దేవుని ఎడలో నువ్వు చేసిన ప్రతి కార్యమును కూడా దేవుడు నీ వెంట వస్తున్నాయని మాట్లాడుతూ ఉంటుంటే మరి మనం దేవుని కోసం కష్టపడే బిడ్డలుగా ఉందామో, దేవుని కోసం స్థిరపరచబడే బిడ్డలుగా ఉందామో, నీకున్న కష్టాలను తీర్చే, బాధలను తీర్చే, వేదనలు తీర్చే, సమస్యలు గుండా పూర్తి విడుదల కలుగు చేయగలిగిన జీవాధిపతి వైపు గనక మీ హస్తాలు చాచి కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఈ క్షణమే మీ పట్ల విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనక మరి నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రభువా నాకు ఒక్కసారి విడుదల దయచేయవా అంటూ నీ మనస్ఫూర్తిగా ఆయన అడుగు. ఇప్పుడు దాకా నీ హృదయంలో ఏముందో ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి ఇరుకును అంతటిని కూడా తీసివేసుకుని జీవము కలిగిన జీవాధిపతి వైపు మీ దగ్గర ఉంటే ఆయిల్ ఉంటే తీసుకోండి, చక్కగా వాటర్ ఉంటే తీసుకోండి, మీ కుడి హస్తం ఆయన వైపు చాచి మీ ఎడమ హస్తం మీ గుండె నానించుకుని తప్పక నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవా, మీ ఘనమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని మీరు నడిపించి స్థిరపరిచినందుకు మీకు స్తోత్రములు నాయన. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడొద్దని మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను మీకు మేలు చేయాలంటే ఎలా మీరు జీవించాలని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మీ వాక్యమే జీవాన్ని కలుగు చేసేది. ప్రభువా నీ బిడ్డల విషయమై మీ పాదాల చెంత ప్రతి ఒక్క కుటుంబం గురించి వేడుకుంటూ ఉండగా నాయన ఒక్కసారి మీ దయా కనికిరాన్ని మీరు మా ముందు ఉంచి నడిపించి ఆశీర్వదించండి. ఈ మందిర నిర్మాణాల అంతటి విషయంలో కూడా మీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ప్రార్థిస్తూ ఉండగా గొప్ప జయాన్ని వారి కుటుంబాలు మీరు అనుగ్రహించండి నాయన. ఆత్మీయ తల్లి గారికి ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన నెమ్మదిని మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఏదైతే మొరపెట్టుకుంటున్నారో, ఏదైతే మీకు మొరపెట్టుకుంటున్న బిడ్డల పట్ల, దేవుని పరిచర్యకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల కూడా ప్రభువా నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నూరంతల కృపను వారి కుటుంబాల్లో మీరు అందించి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని మీరు దయచేయమని వాక్యములు విన్నారు. ఆధ్యాత్మిక స్థితిలో బలపడి ముందుకు సాగడానికి మీ అత్యున్నతమైన కృపను బిడ్డల కుటుంబాల్లో మీరు అనుగ్రహించి దీవించి స్థిరపరిచి ఆశీర్వదించి బలాభివృద్ధిని దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాము. అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలు వాట్సాప్ IMO కాల్స్ చేయండి. అలాగే ఆత్మీయ కుటుంబం అనే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. తప్పకుండా మన ఉదయకాలపు లైవ్ ఆరాధనలు అలాగే రాత్రికాలపు లైవ్ ఆరాధనలు వస్తాయి. అందుకని ముందే మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు దయచేసి నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను గ్రూప్స్లో మిమ్మల్ని తప్పకుండా యాడ్ చేస్తాను. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. అలాగే ప్రతిరోజు రాత్రికాలం 9 గంటలకు కుటుంబ ప్రార్థన అనే లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించును గాక. ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని, నెమ్మదిని, సమాధానాన్ని మీ కుటుంబాలు దయచేసి దీవించి బలమును దయచేయబడును గాక. ఆమెన్.